హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది మా పెద్దక్క వాళ్ళది రాజమండ్రిలో గృహప్రవేశం ఉందని మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మా గృహప్రవేశం వీడియోలో. సో మీకు స్టార్టింగ్లోనే వాళ్ళ హౌస్ది వీడియో పెట్టాను. ఇది మేము ట్రైన్ జర్నీ, అదే రాజమండ్రి వెళ్తున్నాము మొత్తం అందరం, మా ఫ్యామిలీ మొత్తం. వీడు మా చిన్నోడు, చూడండి ఎలా ఫైటింగ్ ఆడుతున్నాడు అందరితోటి. మా పెద్దోడు అయితే కొంచెం చాలా సెన్సిటివ్, వీడు చాలా హార్డ్, ఎవరు కొట్టినా కొట్టేస్తాడు, పెద్ద చిన్న ఏమీ లేదు, వాళ్ళందరినీ కొట్టేస్తున్నాడు, అందరినీ కలిపి ఒకడే కొట్టేస్తున్నాడు. అది పక్కన చూడండి, మా అక్క వాళ్ళ పాప అది అలా ఫోన్ చూసుకునే ఉంది. నేను వీడియో తీస్తున్నా అని తెలిసినా సరే ఇంకెటూ లేదు, ఫోన్ చూస్తూనే ఉంది దాన్ని. వీళ్ళకి ముహూర్తం ఎర్లీ మార్నింగ్ 5:58కి వచ్చింది. ఇదే చూడండి మార్నింగ్, ఇది 5:40 కల్లా గోమాతను తీసుకొచ్చారు. పెద్దావ ముందే ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయింది. ఈ చిన్నవి కొంచెం స్టెప్స్ కొంచెం హైట్ ఉన్నాయి, లోపల చూడండి. పెద్దావు చిన్నది కొంచెం ఎక్కడానికి అది భయపడుతుంది, స్టెప్స్ కొంచెం హైట్ ఉన్నాయని. పెద్దది మాత్రం లోపలికి వెళ్ళిపోయింది. వీళ్ళకి ఎర్లీ మార్నింగ్ 5:48 కాదు కానీ అసలు పాపం నైట్, ముందు రోజు నైట్ 2 o'clock వరకు అవి అన్నీ క్లీన్ చేసుకొని, ముగ్గులు పెట్టుకొని, బొట్లు పెట్టుకొని మొత్తం మా సిస్టర్స్ వాళ్ళందరూ చేశారు. పాపం మా అక్క అయితే అసలు 2 గంటలకి పడుకొని మళ్ళీ వెంటనే లేచినట్టుంది 3 కలగా. నన్ను 4:30కి లేపింది. నేను ఫాస్ట్గా స్నానం అది చేసేసి మేము రెడీ అయిపోయి ఆ వీడియో నేను తీశాను ఫాస్ట్గా. అక్కడ నేను, పక్కన ఉన్నారు కదా మా బావగారు చెల్లి, వదిన అవుతారు నాకు, మేమందరం ఉన్నాము అంతే. ఇంకా ఎవరు రాలేదు, రెడీ అవుతున్నారు, ఒక్కొక్కరు లేచి రెడీ అవుతున్నారు. ఇది 5:48కి, 5:48 అవ్వలేదు. ఆవులో గోమాత లోపలికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ గుమ్మడికాయ అది దిష్టి అది తీయించి కొబ్బరికాయ కొట్టించారు. అప్పుడు 5:48కి అడుగు పెట్టించారు. వేదాంత వైద్యం సకలాగమజ్ఞ దయాసు దాసింధు మామంతరోప శ్రీ యాజ్ఞవల్కం పరిపూర్ణ చంద్ర శ్రీమద్గురు మహన్నమామి. పక్కన కాదు, ఆ అర్థ కర్పూరం కిందకి వేసేసేయండి, ఓన్లీ అర్థ కర్పూరం కిందకి అది ఉంచేసాను. అది 2 మొక్కలు అవ్వాలి. అక్కడ ఒకటి పెట్టేసేయండి, అయం మహార్త శుభమార్తమస్తు తస్యురాదిన గ్రహాణ అత్యంత అనుకూలత కింద ఇది అయిపోయి ఒకసారి రెండు కుడికాలు ముందుకు పెట్టి పైకి వచ్చింది వందే హన్మంగళాత్మానం భాస్మంతం గ్రహ యాజ్ఞం కొబ్బరికాయ కొట్టేసింది, కింద కొబ్బరికాయ కొట్టి అటు చెక్క పెట్టండి. మరతోన వర్తమాన భూయాసు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అనాథ రక్షక గోవింద గోవింద అందరు గోవింద గోవింద. ఇది వాస్తు పూజలు అండి, వాస్తు పూజ అవుతుంది. నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను, అంటే పూజ అది ఉంటుంది కదా, సో కొంచెం మెమరబుల్గా ఉంటుందని కొంచెం ఎక్కువ పెట్టాను, సో అందుకే ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను. ఇది వాస్తు పూజలు, గణపతి పూజ, లక్ష్మీదేవి పూజ అవన్నీ చేశారు కలసం అది పెట్టి. దీని తర్వాత పుట్టింటి వాళ్ళు బట్టలు పెట్టడం. ఈ పూజ అయిన తర్వాత సత్యనారాయణ వ్రతం జరిగింది. ఎందుకంటే వీళ్ళకి ఇంతకుముందు ఇల్లు ఉండేది సేమ్ ఇదే ప్లేస్లో, కాకపోతే అది పెంకటిల్లు, అది మా బావగారు అంతా అది పడగొట్టేసి మళ్ళీ స్లాబ్ అది వేయించి బాగా చాలా నీట్గా కట్టారు. సో అందుకు దీనికి హోమం అవసరం లేదని చెప్పారు పంతులు గారు, మా అక్క వాళ్ళ పంతులు గారు. సో ఏంటంటే ఓన్లీ సత్యనారాయణ వ్రతం చేయించుకున్నారు అంతే, హోమం చేసుకోలేదు. బ్యాక్ సైడ్ కూర్చున్నాడు కదా మా అక్క వాళ్ళ పెద్ద అబ్బాయి సిద్ధు, చిన్నోడు కూడా ఉంటాడు జగదీష్. అసలు వాడే పూజలు అది అంతా బాగా నీట్గా కూర్చుంటాడు, బట్ వీడియో కూర్చున్నాడు సైలెంట్గా. చూడండి ఎంత బుద్ధిమంతుడుగా కూర్చున్నాడు, నాకేమీ తెలియదు అమాయకుడు అన్నట్టు కూర్చున్నాడు. ఎంతసేపు కూర్చోడో ఎప్పుడూ చూడలేదు వాడు పూజలో.
కూర్చున్నాడు. చిన్నోడు లేడు, చిన్నోడు మిస్ అయ్యాడు. చిన్నోడు పాపం వాడు బాగా హెల్ప్ చేశాడు. ఏమి కావాలన్నా ఇంట్లో అన్నీ తీసుకొచ్చి బాగా హెల్ప్ చేశాడు. సో అందుకు లేట్ అయింది వాడు కొంచెం. వాసుదేవతాయ నమః ధూపమాగ్రాప్యామి సాక్షాత్ దీపం దర్శయామి ఆ దీపాన్ని చూసి దండం పెట్టుకొని సాక్షాత్ దీపం దర్శయామి దీపానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి నైవేద్యం కొబ్బరికాయ కొట్టేసాను అలాగా నమస్కారం చేసుకొని వాసుదేవతని ఎంత కొట్టేస్తారా ఉన్నాయండి ఇంకా ఉన్నాయా ఎలా ఉందా అయితే ఇంకో అస్తం పోయించాడు మా అట్టుపడి పడి ఇంకోటి కొయ్యమను. घरे एभ्यो रेंडे मंडपालिके वडवान् घरे एभ्य घरेभ्यः सर्वे एभ्य सर्वे एभ्य नमस्ते अस्तुरुद्ररूपेभ्यः समस्त मंगलानि भवन्तु नित्यं नित्यमंगलानि भवन्तु आनन्दकर्पूर दिव्यश्री नीराजनं दर्शयामि नीराजनं शुद्ध आचमनं समर्पयामि अम्मा जगदीशेडम्मा नीराजनं दर्शयामि नमः पार्वतीपते हर महादेव शंभो शंकर मला कळलं అవి రెండు తీసి పక్కన పెట్టేసుకో. ఇది పుట్టింటి వాళ్ళు పెట్టిన బట్టలండి. మా అమ్మగారు పెట్టకూడదు, అందుకు మా పిన్ని బాబాయ్తో పెట్టిస్తున్నాము. మా ఫాదరు లాస్ట్ ఇయర్ స్వర్గస్థులు అయ్యారు, అందుకు మా పిన్ని బాబాయ్తో పెట్టిస్తున్నాము. మా బాబాయ్ బయటకు వెళ్ళినట్టున్నారు, మా పిన్నితో పెట్టిస్తున్నారు. ఈవిడే మా అమ్మగారు. పిన్ని నూతన వస్త్రాన్ని అలా ఇచ్చేసాను. అక్షంతలు తీసుకొని అక్షంతలు సదమానం భవతి సదాయిష్యేంద్రియే ప్రతిష్టతే రోజన రోజమానః శోభన శోభమానః కళ్యాణః. అమ్మ మీరు ఈ బట్టలు చూడుకుంటారు, మీరు ఆ బట్టలు కట్టేసుకొని మళ్ళీ ఈవిడ మా అమ్మగారు. బట్టలు పెట్టేసిన తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం స్టార్ట్ అవుతుంది, చూడండి. అంగచ్చ సహిత సర్వే కలసాంబు సమాస్థితః శ్రీ రమా సత్య ఇక్కడ సత్యనారాయణ స్వామి కథ చదువుతున్నారు. దీని తర్వాత మొత్తం మా బావగారు అక్క వాళ్ళందరూ బట్టలు పెట్టే ఉంటాయి. అక్కడ చూడండి మా బావగారు నవ్వుతున్నారు కదా, నేనే అక్కడి నుంచి ఎదురుగా కామెడీ చేస్తున్నాను. నవ్వుతున్నారు మా బావగారు కథ వినకుండా. మా అక్క కూడా నవ్వుతుంది మా బావతో పాటు. సిద్ధి పొందుతుందో తపస్సు చేసిన లబ్ధం పొందుతున్నావు మాకు వివరించాలని చెప్పని అడిగారు. అది విన్నాను అతడు ఓ మునిషులారా అది విన్నాను అతడు ఓ మునిషులారా పూర్వం ఒక నాడు దేవర్షైన నాడు శ్రీ మహావిష్ణుని అడిగినట్లే నన్ను అడిగారు. శ్రీ మహావిష్ణుడు స్వయంగా నాతో చెప్పన్నారు. పూర్వం ఒక నాడు రాత్రే పార్శ్వే నక్షత్రాన్ని రూపం అశ్వినవ్య విష్ణుమేష నామమ్మ ఈశాన సర్వలోకమ్మ ఈశాన నిత్య శ్రీరస్త నిత్య మంగళాని భవంత. నమః పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర గోవింద 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 శ్రీ రమా సత్యనారాయణ స్వామి దేవతాయ నమః గోవింద గోవింద. ఎవరో తినలేదా టిఫిన్లు ఇంకా గట్టిగా గోవింద గోవింద. హాత్ తీసుకొని వచ్చి నీ హాత్ బిల్లు వేయండి అందులోని. పంతులు గారు హాత్ బిల్లు వేయండి. చెప్పాను కదా మా పిన్ని బాబాయ్ అని, చిన్న పిన్ని బాబాయ్ వీళ్ళే. కిరణ్ కుమార్ దంపతులు తమ్ముడిని మరదలు తమ్ముడు మరదలే కదా అమ్మ తమ్ముడిని మరదల్ని ఆశీర్వదిస్తూ నూతన వస్త్రద్రవ్యం అలా ఇచ్చేసాను. శతమానం భవతి శతాయు పురుషేంద్ర ఆయుష్ శివేంద్రియే ప్రతిష్టతి. అక్షంతలు వేసి మీరే కదా పెద్దవాళ్ళు, అక్షంతలు వేసి శతమానం భవతి శతాయు పురుషేంద్ర ఆయుష్ శివేంద్రియే ప్రతిష్టతి. ఏమా ఇంకెవరైనా ఉన్నారా? దొంగట్టి గణేష్ గారు అక్క బావ గారిని
దొంగ దొంగ గణేషనా దొంగ గణేష్ బావగారిని అక్కగారిని ఆశ్రయిస్తూ నూతన వస్త్రద్రవ్యం అలా ఇచ్చేసాను. దొంగ అంటున్నారా దొంగ అంటున్నారా వాళ్ళు నూతన వస్త్రద్రవ్యం అలా ఇచ్చేయండి. అమ్మ మీరు అక్షంతలే శతమానం భవతి శతాయుష్యేంద్రియే ప్రతిష్టతి. అమ్మా రావాలి మీరు ఒకసారి ఆరతి ఇవ్వడానికి రండి. దండం పెట్టుకోను కావుకే నాకు కాదు. మళ్ళీ వాళ్ళ ప్రసాదాలు తినాలి లేట్ అయిపోతుంది. స్టైల్ ఒకటి జోబీలో చేయాలి. ఏ కిరణం నలుగురు అయిపోయారు. నువ్వు తీసుకుంటే 5 అయిపోద్ది. మా బావగారు చూడండి నాకు దండం పెడుతున్నారు. దండం వాళ్ళకి పెట్టమంటే నాకు పెడుతున్నాడు. తాంబూలాలు ఇస్తున్నారు అందరికి. ఈవిడ మా చిన్నక్క, మా చిన్న బావగారు. నేను లాస్ట్. బ్లూ సారీ మిడిల్ అక్క, పూజ అవుతున్న అక్క పెద్దక్క. ఈయన మా చిన్న బావగారు మరడియ. సీలింగ్ వర్క్ చేస్తారు ఆయన ఇక్కడ అనకాపల్లి దగ్గర. బృహస్పతి సతాయుష అవిషేమం పునర్దోహ దేవస్య గృహే గృహే దేవస్య గృహే గృహే మనయ గృహే గృహే మనయ గృహే వసంతి మనయ గృహే దేవానాం వసంతి దేవానాం వసంతి కవయ పార్థివాసః ఇది కార్ధివాసః కవయ పార్థివాసః దివం మే విధమిద సుమనస్య మానో దివి సుమనస్య మానో ఆదిత్య దీర్ఘమాయుః శతమానం భవతి శతాయుష్యేంద్రియే ప్రతిష్టతి రోజమానః శోభమానః కళ్యాణః శ్రీ రమాసత్యనారాయణ గోదేవతా నమః ఆశీర్వచనమపేక్షమాణ ఆయుష్మతే స్వస్తి భవంతో బ్రహ్మంతో ఆయుష్మతే స్వస్తి. ఓన్లీ అక్కడే వేయండి, తల మీద వేయదు, ఆ కొంగులో వేయండి. మా అక్షంతలు తీసుకున్న వాళ్ళు వాళ్ళకి ఏమని పెద్దోళ్ళు అగో ఎందులో ఏమన్నారు. ఆంటీలు అమ్మమ్మలు అంకుల్ వేయాలంటే అక్షంతలు. అందుకే మీరు వచ్చారు. అంకుల్ అక్షంతలు వేస్తా కదా. నేను వేయలేదు చిన్నదాన్ని. నన్ను వద్దనిసారు. వద్దనిసారు చిన్నోళ్ళు. మీరందరూ పెద్దోళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, మా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. గంట కొట్టండి ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్. పూజ అయిపోయింది. టిఫిన్లు తింటున్నారు. అయిపోయి వచ్చిన వాళ్ళందరూ దేవుడికి దండం పెట్టుకుంటున్నారు. తర్వాత భోజనాలు స్టార్ట్ అయిపోయి మీకు భోజనాల మెనూ చెప్తాను. ఫస్ట్ దేవుడికి పెట్టిన పరమాన్నం అది పెట్టారు. తర్వాత డబుల్ కా మీఠా, బూరి, నెక్స్ట్ పులిహోర కంపల్సరీ ఎనీ ఫంక్షన్. పిల్లలు చూడండి వీడియో తీసుకుని నవ్వుతున్నారు. మా అక్క వాళ్ళ పిల్లలు. బజ్జీ, బిర్యానీ, రైతా అండ్ గుత్తొంకాయ, జీడిపప్పు,
నెక్స్ట్ పన్నీర్ అండ్ దాల్. నెక్స్ట్ పొటాటో ఫ్రై, చిప్స్. అంతే. ఫుడ్ మాత్రం చాలా బాగుంది, అసలు స్పైసీ లేదు. పిల్లలు కూడా తినొచ్చు, చాలా బాగున్నాయి ఫుడ్. అవన్నీ వేసే పంతులు గారు మాకు ఇచ్చేస్తారు. చూడు మనం వీడియో తెస్తే అంటదెట్టి పిన్ని వదిలే బ్యాగ్ వదిలేస్తాను అన్నారు. బ్యాగ్ తో పాటు అన్ని నేను చెప్పాను మీరు చెప్పాలి ఆడబడి అమ్మా రావాలి పెట్టు పెట్టు. మేము పెట్టాలా గంధం? మేము పెడితే బాగుంటది, మద్దలం కదా. పువ్వులు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.